What did Jesus say when he faced the storm? ఆయన తుఫానును ఎదుర్కొన్నప్పుడు యేసుక్రీస్తు వారు When he ఏమన్నారు? was in the boat asleep, ఆయన దోణిలో the పడుకొని ఉన్నారు. disciples come and wake him up. శిష్యులందరూ ఆయన నిద్ర And they say, లేపారు. Master, don't you care? We are about to perish. యజమానుడా నువ్వు పట్టించుకోవా, మేము చనిపోవచ్చున్నాము. Now watch what they're saying. వారు ఏమంటున్నారో చూడండి. They are influenced by what they see, what they saw. వారు చూసేదాన్ని బట్టి ప్రభావం They're చెందుతున్నారు. influenced by what they're experiencing. వారి యొక్క అనుభవాలను బట్టి ప్రభావం And చెందుతున్నారు. so, based on that, దానిని ఆధారం he చేసుకొని speaks. వారు పలుకుతున్నారు. But listen, కానీ when గమనించండి. Jesus is woken up, యేసుక్రీస్తు వారు నిద్ర Jesus లేపబడినప్పుడు begins to speak. యేసుక్రీస్తు వారు What does పలుకుతున్నారు. he say? ఆయన ఏమన్నాడు? Peace, be still. నెమ్మదికము. Watch this. ఏమంటున్నాడు? He said, I never do anything that the Father has not shown me. నా తండ్రి నాకు చూపించినది నేను ఎన్నడూ చేయను అంటున్నాడు. The Father told him to go to the other side. తండ్రి చెప్పాడు అద్దరికి How వెళ్ళమని. dare the devil stop him? అపవాది ఎంత ధైర్యము వాడిని The devil ఆపడానికి. could be behind the storm. అపవాది ఆ తుఫాను There వెనకాల could be ఉండవచ్చు. whatever behind the storm. ఆ తుఫాను But వెనకాల ఎవరైనా nothing ఉండవచ్చు. and nobody can stop you in your tracks when you're walking in the pathways of God. నువ్వు దేవుని మార్గంలో నడుస్తుండగా ఎవడు కూడా ఏ విషయం కూడా నేను And ఆపలేదు. when a storm rises, తుఫాను లేచినప్పుడు don't cow down and bow down and give in to it. మీరు లొంగి దానికి లోబర్చుకోకండి. But stand up with the faith in God's word దేవుని వాక్యంలో విశ్వాసంతో లేచి and నిలబడి speak to it in the name of Jesus. యేసు నామములో దానితో పలకండి. Glory to God.